హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 12 రాశుల వారికి గాను రోజువారీ రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో మొదటగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మొదటగా మేషరాశి వారిని చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఈరోజు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య నెలకొన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో అవి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. అలాగే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఈరోజు సంకల్ప బలంతో ఆ పని యొక్క ఫలితం అనేది మీకు అనుకూలంగా వస్తుంది. అలాగే ముఖ్యమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. భూములకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను చేపడతారు. అలాగే వ్యాపారస్తుల యొక్క కృషి ఫలించడంతో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడుల నుండి విముక్తి అనేది పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. క్రీడాకారులకు, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు అనుకోని అవకాశాలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ ధ్యానం చేయడం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. ఇక ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మీకు ఉత్సాహంగా ఈ రోజును గడుపుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చిరకాల స్వప్నం అనేది నెరవేరుతుంది. అలాగే సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు డబ్బుకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. అందరిలోనూ సఖ్యతగా మెలుగుతారు. అలాగే ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఇక కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కోరుకున్న మార్పులు జరగడం ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పై స్థాయి వారి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి చివరిలో వాయిదా వేయవలసి వస్తుంది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి, అడుగడుగున ఆటంకాలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. లేదా తప్పనిసరి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈరోజు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఇంట బయట బాధ్యతలు సతమతం చేస్తాయి. ఇక ఆరోగ్యం కూడా సహకరించక విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో అకారణ తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఎటు తేల్చుకోలేక కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. శ్రమ తప్ప ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త సమస్యలు ఎదురై సవాళ్లుగా నిలుస్తాయి. అలాగే వ్యాపారాలలో లాభాలు లభించడం కూడా కష్టసాధ్యమవుతుంది ఈరోజు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఆత్మవిశ్వాసంతో, నేర్పుతో ముందుకు సాగడం ఉత్తమముగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. చిత్ర పరిశ్రమ వారికి అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తున్నవి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు వారు తెలివిగా వ్యవహరించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు అసంతృప్తి అనేదే మిగులుతుంది. ఇక ముఖ్యంగా మహిళలకి కొంత మానసిక వేదన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు శివస్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలంగా డబ్బు కోసం పడిన కష్టాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు కూడా ఒక కులిక్కి వస్తాయి. ఇక సేవా కార్యక్రమాలలో, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో స్నేహితులతో పంచుకొని వారి యొక్క తోడ్పాటును పొందుతారు. అలాగే చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా ఈరోజు నిర్వహిస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారు కూడా కష్టాల నుండి బయటపడతారు. ఇక విద్యార్థులు కీలక కోర్సులలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కొన్ని రకాల ఇబ్బందుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి సింహరాశి. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలించి అడుగు ముందుకు వేస్తారు. సమాజంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక స్నేహితులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. అలాగే మీ మనసులోని భావాలను ధైర్యంగా కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. వారి యొక్క సమ్మతిని పొందుతారు. ఇక ఈరోజు భూములను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేసే ఉద్యోగ అన్వేషణలో సఫలమవుతారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పోస్టుల్లో మార్పులు జరగడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకు వారి యొక్క ప్రతిభను నిరూపించుకునే సమయంగా చెప్పవచ్చు. మంచి అవకాశాలను దక్కించుకుంటారు. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారిది చూసుకున్నట్లయితే ఎంతటి వారినైనా ఈరోజు ఆకట్టుకోగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు నూతన వాహనాలను మరియు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో అలాగే ఈరోజు కన్యారాశి వారి యొక్క ప్రతిభ అనేది వెలుగు చూస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఈరోజు సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. సోదరులతో, సోదరీలతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సర్దుబాటు అవుతాయి. ఇక ఇంట శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఈరోజు ముందుకు సాగుతాయి. ఇక భాగస్వాముల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మంచి విధి నిర్వహణను చూపించగలుగుతారు. అలాగే ఉన్నత పోస్టులు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి తులారాశి. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడి తలనొప్పిగా మారతాయి. అలాగే ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిడులు మీకు మానసిక క్షోభకు గురయ్యేలా చేస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక బంధువులతో, స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడి మోభావంగా ఉంటారు.
ఇక భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపార్థాలు అనేవి నెలకొనవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఇంకా బాధపడి చికాకు పడే పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం అస్సలు చేయకండి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో అవంతరాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అందిన లాభాలు అసంతృప్తికి గురిచేస్తాయి. ఇక రాజకీయవేత్తలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించదు. ఈరోజు మహిళలకి సమస్యలు వేధిస్తాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ధైర్యంగా ముందుకు సాగి విజయాలను సాధిస్తారు. అలాగే ఈరోజు ఆత్మీయుల నుండి ఊహించని రీతిలో సహాయ సహకారాలను పొందుతారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు పొందేందుకు తగిన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అలాగే మీ సత్తా చాటుకొని అందరిలోనూ గుర్తింపును పొందుతారు. విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తగినంత ధనాదాయం ఉండడం వలన రుణముక్తి అనేది లభిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా మరింత డబ్బుని అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా వెలుగుతారు. అలాగే వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుటుంబ పెద్దలు కూడా ఈరోజు మీకు చేదోడు వాదోడుగా నిలుస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన లాభాల బాటలో పయనిస్తారు. ఇక నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీపై వచ్చిన అపవాదులను తొలగించుకోగలుగుతారు. ఉన్నత స్థాయి వారు సైతం మీకు అండదండగా నిలుస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి ఆశలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలనే దక్కుతాయి. అలాగే ఒక సమాచారం మీలో ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. అలాగే కొన్ని సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కడంతో ఈరోజు సంతోషదాయకంగా గడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు ఈరోజు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఈరోజు లభించిన ఫలితాలపై సంతృప్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలని ఇవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలమవుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అంది ఊరట చెందుతారు. అలాగే ఆదాయానికి ఇంతకాలంగా పడిన ఇబ్బందులు తొలగిపోయి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే ఇళ్లను, నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులు ఏవైతే సలహాలు ఇస్తారో అవి అమూల్యమైనగా భావిస్తారు. ఇక అంతేకాకుండా పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. నిరుద్యోగులకు ఊహించని రీతిలో ఉద్యోగ అవకాశాలు అనేవి లభించడంతో ఈరోజు హుషారుగా గడుస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అప్పగించిన విధులను సజావుగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు.
ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు పడిన శ్రమకు ఫలితం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో వ్యయప్రయాసాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇంట బయట సమస్యలు ఎదురై ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించకపోవచ్చు. భార్యాభర్తల మధ్య సయోధ్యకు కుటుంబ సభ్యుల యత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలించవు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎటువంటి నిర్ణయమైనా మనోనిబ్బరంగా తీసుకుంటేనే ఫలితం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆలోచనలు అనేవి ఏవైతే చేస్తున్నారో అవి ఎటు పాలుపోక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు అధికమై సతమతం అవుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఒత్తిడిలు అనేవి అధికమవుతాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మీనారాశి. మీనరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ముఖ్యులతో చర్చిస్తారు. బంధువుల నుండి అనుకున్న మేరకు సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆదాయానికి లోటు లేని విధంగా గడుస్తుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలబడుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే నూతన వాహనాన్ని, ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తృతికి మరింత కృషి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు అప్పగించడం వలన ఆనందపడతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలనేవి దక్కుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మీనారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనారాశి వారు దత్తాత్రేయుని పూజించడం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ 12 రాశుల వారికి రోజువారీ రాశి ఫలాలు.